లూకా సువార్త 18వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం. అందులో ముఖ్యంగా ప్రస్తుతానికి మొదటి వచనాన్ని చదవండి. వారు విసుకక చేయుచుండవలెననుటకు నిత్యము ప్రార్థన చేయుచుండవలనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. చాలు, మిగతాది తర్వాత చదువుకుందాం. యేసయ్య వారితో చెప్పాడు, శిష్యులతో చెప్పాడు. ఎవరు వారంటే శిష్యులు. ఒక ఉపమానాన్ని చెప్పాడు, ఉదాహరణగా సాదృశ్యంగా కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. యేసయ్య తాను చెప్పినటువంటి ప్రతి వర్తమానంలో, ఆయన చేసిన ప్రతి ప్రసంగాలలో ఉపమానము లేకుండా ఏమీ చెప్పలేదని చెప్పేసి మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఉపమానము లేకుండా ఏమీ ఆయన బోధించలేదట. పరలోకపు సంగతులను భూలోకములో ఉన్నటువంటి మనకు తెలియచేయటం కోసం, పరలోకపు సంగతులు మనకేమో అర్థమవుతాయి అంటారా? మనకు అర్థమవుతాయా ఈ సంగతులు? ఏ సంగతులు? పరలోకపు సంగతులు, పరలోకపు జ్ఞానముతో కూడినటువంటి విషయాలు భూలోకంలో ఉన్నటువంటి మనకు ఏమర్థమవుతాయి? మనకు అర్థం కావు. ఇంజనీరింగ్ చదివినోడు తాను చదివినటువంటి ఆ సబ్జెక్టులో నుంచి 10th క్లాస్ వాడికి చెప్తే ఏమైనా అర్థమైద్దా? అర్థం చేసుకోగలడా? నేను ఇంజనీరింగ్ చదివే కాబట్టి నా లెవెల్ ప్రకారంగా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, ప్రయోజనం ఏమైనా ఉంటుందంటారా? నువ్వు చదివింది ఇంజనీర్ అయితే అవ్వచ్చేమో, నువ్వు చెప్పేది 10th క్లాస్ అన్న సంగతి గుర్తుంచుకోవాలి. నువ్వు బోధించేది ఎవరికి? ఏ లెవెల్, ఏ స్టాండర్డ్స్? 10th క్లాస్ స్టాండర్డ్ కాబట్టి ఆ స్టాండర్డ్కి తగ్గట్లుగా చెప్పాలి. నేను నా స్టాండర్డ్ ఇది కాదు, ఆ స్టాండర్డ్ కాబట్టి ఆ స్టాండర్డ్ ప్రకారంగా నేను చెప్తానంటే కుదరదు అక్కడ కదా. చెప్పేది, బోధించేది వినువారికి అర్థమవ్వాలి. అందుకోసమే యేసయ్య తను ప్రసంగించినటువంటి ప్రతి ప్రసంగం, తన బోధ అంతటిని కూడా చక్కని ఉపమానాలతో ప్రజలందరికీ అర్థమయ్యేటట్లుగా, చదువుకున్న వారికి, చదువులేని పామరులకు అందరికీ అర్థమయ్యే రీతిలో చక్కగా ఆయన ఉపమానాలతో బోధించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఉపమానము లేకుండా ఆయన ఏమీ బోధించలేదు. అలానే ఇదిగో ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నటువంటి ఈ లేఖనంలో కూడా వారితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ఈ ఉపమానం ఎందుకు చెప్పాడు అంటే కారణం రాస్తుంది ఆ మొదటి వచనంలో. ఎందుకోసం చెప్పాడు? విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని విషయాన్ని తెలియజేయడానికి ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఈ ఉపమానము చెప్పుటలో కారణం ఏమిటి అంటే, విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. విసుగు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు విసుక్కుంటాం? నీకెప్పుడు విసుగు వచ్చింది? ఈ మాటలు వింటున్నటువంటి నీకు విసుగు ఎప్పుడు వచ్చింది? అరే నడిపోడా ఎట్రా అని పిలిచినప్పుడు రాలేదనుకో, ఓపిక కొద్దీ రెండోసారి పిలుస్తావు, అయినా రాలా. ఓపిక కొంచెం నశించిపోతూ ఉంటుంది. అయినా సరే ఓపిక తెచ్చుకొని ఏం చేస్తాం? కొంచెం ఓర్పుతో మళ్ళీ మూడోసారి కూడా పిలుస్తాం. వాడు వినట్టుగా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఈ కోపం వచ్చేసింది. డై వినపట్లేదా? ఎన్నిసార్లు పిలవాలి? విసుకొచ్చేసింది. పిలిచి
ఎంత చెప్పినా వినలేదనుకోండి, విసుగొచ్చేసిద్ది. అంతేనా? విసుగొచ్చేసిద్ది. పని ఎంత చేసినా సరే పని అవ్వట్లేదు అనుకోండి, స్త్రీలరా చాలామంది ఉన్నారు, ఎంత చేసినా పని అవ్వట్లేదు అనుకోండి, తోమిందే తోముతున్నారు, పని అవ్వట్ల. విసుగొచ్చిద్దా రాదా? విసుగొచ్చిద్ది. చేసిన పని ఎంత చేస్తున్నా సరే పని అవ్వకపోతే విసుగు వస్తుంది. ఎంత పిలిచినా సరే వినకుండా తాను ఏదో చేయాలనుకుంది అదే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, మనం ఎంత చెప్పినా వినట్లేదు అనుకోండి, మనకు విసుగు వచ్చేస్తూ ఉంటుంది. విసుగు. ఒక్కోసారి మన ప్రార్థనా జీవితాల్లో కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం, జవాబు రాదు. ప్రార్థన చేస్తూ ఉన్నాం, 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు వారం రోజులు, నెల 2 నెలలు, సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు, జవాబు రావట్లా, కార్యం జరగట్లా, నెరవేరట్లా. ఎట్లుంటుంది అప్పుడు? విసుగు వచ్చిద్ది కదా? వచ్చిద్దా రాదా? సహజంగా మానవ నైజం, మనుషులం కదా, విసుగు వచ్చిద్ది. విసుగు, నిరుత్సాహం. సాతానుడు విశ్వాస జీవితంలో వాని యొక్క విశ్వాసాన్ని పడగొట్టడం కోసం, అతని యొక్క భక్తిని పాడు చేయడం కోసం వాడు ఉపయోగించేటటువంటి ఆయుధాల్లో ఒక ఆయుధం ఏంటంటే, ముఖ్యమైన ఆయుధం నిరుత్సాహాన్ని కలుగజేయుట. ఏం చేస్తాడు? నిరుత్సాహాన్ని కలుగు చేస్తాడు. విశ్వాస జీవితంలో విశ్వాసాన్ని తొలగించడం కోసం సాతానుడు ఉపయోగించేటటువంటి ఆయుధం ఏంటంటే నిరుత్సాహం, విసుగు. నిరుత్సాహపడిపోతూ ఉంటాం, జరగట్లేదే, అవ్వట్లేదే, దేవుడు అసలు ప్రార్థన ఆలకిస్తున్నాడా అనేటువంటి డౌట్ వచ్చేస్తూ ఉంటుంది. ఇక విసుగు వచ్చి, నిరుత్సాహం వచ్చి, అయితే లేకపోతే లేదులే, దేవుడు చేస్తే చేశాడు లేకపోతే లేదులే, ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం ఏముంది. విశ్వాసం కూడా సన్నగిలిపోతూ ఉంటుంది. అల్ప విశ్వాసంలోనికి జారిపోతూ ఉంటాం, అక్కడి నుంచి అవిశ్వాసంలోనికి జారిపోతూ ఉంటాం. అందుకోసమే ముందుగానే ప్రభు చెప్పారు, ఏమనంటే మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. దేవుడు తగిన కాలంలో నీ ప్రార్థనకు జవాబునిస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పినటువంటి ప్రభువు నీవు అడిగినటువంటి ప్రతి ఈవిని నిశ్చయంగా ఇస్తాడు. నీవు దేవుని చిత్త ప్రకారంగా నీవు అడుగుతూ ఉన్నప్పుడు, ప్రార్థించుతూ ఉన్నప్పుడు, నిశ్చయముగా నీవు చేసేటటువంటి ప్రతి ప్రార్థనకు జవాబును నీవు పొందుకొనగలుగుతావు. హల్లెలూయా. ప్రార్థనా వీరుల సమావేశంలో మనం ఉన్నాం. ప్రార్థనా వీరులారా, విసుగగా ప్రార్థించండి. కొన్నిటికి వెంటనే జవాబులు వస్తూ ఉంటాయి, కొన్నిటికి కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి, మరికొన్నిటికి ఇంకొంచెం ఎక్కువ ఆలస్యం అవుతూ ఉంటుంది. దేవుడు ఒక్కొక్కసారి ఆలస్యం చేస్తాడేమో తప్ప అలక్ష్యములు చేయువాడు మాత్రము కాదు. దేవునికి స్తోత్రం. ఏం చేయడు ఆయన? అలక్ష్యం చేయడు, నిర్లక్ష్యం వహించడు. మనకు ఆలస్యం అవుతున్నట్లుగా అనిపిస్తుంది, మనకు ఆలస్యమేమో కానీ దేవునికి ఆలస్యం కాదు. ఆయన తగిన కాలమందు నెరవేరుస్తాడు. ఏ కాలంలో? తగిన కాలమందు.
తగిన కాలం, నిర్ణయ కాలం, రైట్ టైం. మనకు తెలియదు ఆ సంగతులన్నీ. మనకేంటంటే లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా మనం అడగటమే ఆలస్యం, మన నోట్లోంచి ఒక మాట రావటమే ఆలస్యం, ఆకాశంలోంచి ఊడిపడిపోవాలన్నీ అన్నంతగా కంగారు పడిపోతూ ఉంటాం. కారణం ఏంటంటే మనం ఉన్న యుగమే చాలా స్పీడ్ యుగం కదా ఇది. వెనకటికేమో నిదానమే ప్రధానం అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ మార్చేసింది కొటేషన్ని. ఫాస్ట్ ఈజ్ బెస్ట్ అంటున్నారు. ఏం బెస్ట్ అంట? ఫాస్ట్ ఈజ్ బెస్ట్ అంటున్నారు. వెనకటి వాళ్ళు ఏమో నిదానం ప్రధానం అన్నారు, కానీ ఎప్పే నిదాన ప్రధానం ఎట కుదిరిద్దే. ఇక్కడ నుంచి అడుగు బయట పెట్టి ఆ రోడ్డు ఎక్కేమో లేదు, ఆటో వచ్చేయాలి, గౌక్కుని మనం ఎక్కి ఇంటికి వెళ్ళిపోవాలి. అబ్బే అసలు కుదరదు, 5 నిమిషాలు ఆగటం కుదరదు కదా. అంత ఫాస్ట్గా ఉంది ఇప్పుడున్నటువంటి తరం. అంత ఫాస్ట్గా అయిపోవాలి. వెయిటింగ్ కుదరదు, వెయిటింగ్ చేయలేం. వెయిటింగ్ అంటే అబ్బో చెడ్డ చిరాకండి నాకు అని అంటూ ఉంటాం. ఏం చిరాకు? మరి కొన్ని విషయాల్లో వెయిటింగ్ చేయాలి, తప్పదు. విసుగు చెందకూడదు, నిరుత్సాహపడకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే కొన్ని విషయాలు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి నాయన, నీవేం కంగారు పడద్దు, నిరుత్సాహపడకు, నీవు అడిగినది మాత్రం నిశ్చయంగా నీవు పొందుకొని తీరుతావు అన్న విషయాన్ని బోధించుట కొరకు ప్రభు ఈ ఉపమానమును చెప్పాను అని రాసింది. విసుగు చెందక, నిరుత్సాహపడక మనము ప్రార్థించు వారిగా ఉందుముగాక. ఇందాక అనేకమైన విషయాలు ప్రార్థన చేస్తూ ఉండగా సోదరులు బసవయ్య గారు ఎందుకో నాకు మనసులో ఆలోచన మెదిలింది. వారు ప్రార్థన అంశాన్ని తెలియజేశారు. కోళ్ళ ఫారం కాంట్రాక్ట్గా చేస్తూ ఉన్నారు. మరలా ఈ సీజన్లో కూడా అలానే ఒక మంచి ఎక్కడైనా మంచిది కాంట్రాక్ట్గా దొరకాలి, దీవెనకరంగా అది ఉండాలి అని ప్రార్థన చేయమన్నారు. నాకు వెంటనే 2008 సంవత్సరం గుర్తొచ్చింది. నాకు 2008 సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది, అది గుర్తుకొచ్చింది. నాకు చెప్పాలనుకున్నా, అందుకే చెప్తున్నాను. అయ్యా వింటున్నారుగా? బసవయ్య గారు ఎక్కడున్నారు? లేపండి ఎక్కడున్నారు? బసవయ్య గారు ఎక్కడా? చెయ్యెత్తి చేయగొట్టండి ఒక్కసారి వేసేకి. దేవునికి స్తోత్ర. మీకే చెప్పేది విషయం. మీరు చెప్పినటువంటి ఆ ప్రార్థన విన్నపం నన్ను 2008లోనికి తీసుకెళ్ళింది. పరిచర్య ప్రారంభించినటువంటి తొలిటి దినాలు అవి. 2005లో మేము పరిచర్య ప్రారంభించి ఆ ఇంట్లో పెడుతున్న రోజులు. వాళ్ళు అన్నారు కదా అక్కడ ఊర్లో వాళ్ళు, అయ్యగారు ఏంటి పిల్లి తన పిల్లలని ఆ ఇంటికి మార్చినట్టుగా అయ్యగారు ఏం చేస్తున్నాడు, ఆ ఇంటికి మార్చుతున్నారు. ప్రార్థనలు 4 రోజులు ఈ ఇంట్లో పెడుతున్నారు, 4 రోజులు ఆ ఇంట్లో పెడుతున్నారు, ఇంకో 4 రోజులు ఇంకో ఇంట్లో పెడుతున్నారు. ఇక వీళ్ళ వ్యవహారం అంతా ఇంతే కావచ్చు. మనమేం విశ్వాసంతో సేవ చేస్తున్నాం. మనకి తెల్లవాళ్ళ నుంచి సహాయం లేదు. పైనుంచి సహాయం ఉంది కానీ తెల్లవాళ్ళ నుంచి లేదు. పైనుంచి సహాయం ఉంది. యేసయ్య సహాయం పంపుతూ ఉంటే ఆ సహాయాన్ని బట్టి పరిచర్య జరిగించుతున్నటువంటి దినాలు ఆ దినాలు. ఇప్పటికీ అదే కొనసాగిస్తూ ఉన్నాం. ఆ ఇంట్లో పెడుతున్నాం. 2008 సంవత్సరం ఫిబ్రవరి నెలాఖరులో ఇంచుమించుగా 26, 27, 28 ఆ తేదీల్లో తిరువూరులో మీటింగ్స్ జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి బాబు కే జాన్ గారు అని ఒక గొప్ప ప్రవక్త, ఆయన గారు వాక్యం చెబుతూ ఉండగా పిటి వర్గీస్ గారు విజయవాడ అగాపే మినిస్ట్రీస్ గొప్ప దైవ సేవకులు ట్రాన్స్లేట్ చేస్తున్నారు తెలుగులోనికి. 2 సింహాలు స్టేజ్ మీద ఉండి గర్జిస్తున్నట్లుగా ఉంది వర్తమానం. ఆ రోజు ఒక అద్భుతమైన వర్తమానం, నేను మరువలేని ఈ రోజుకి కూడా. అది
ఎస్తేరు చరిత్ర, ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి విషయం చెబుతూ దైవజనులు అన్నారు కదా, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ రోజున రాజుగారు ఎస్తేరు మొర్దుకెళ్తూ అంటాడు కదా, మీరు శాసనం చేసుకోండి అయ్యా, మీరే రాసుకోండి, ముద్ర వేసుకోండి అని ఉంగరాన్ని ఇస్తాడు కదా, రాజముద్రను. శాసనం రాసుకోండి, ముద్ర వేసుకోండి. ఏం శాసనం రాసుకుంటారో రాసుకోండి, అధికారం మీ చేతుల్లో పెట్టేస్తున్నా, రాజముద్ర ఇదిగో. మీ బాధ్యత ఏంటి? ఉన్న శాసనాన్ని రద్దు చేయలేను, అది ఎవరి వల్ల కాదు. కాబట్టి దానికి మించిన శాసనం ఏదైనా మీరు చేసుకోండి. ఏ శాసనం రాస్తారో రాయండి, దానికి ముద్ర కూడా వేసేసుకోండి అని రాజుగారు చెప్పాడు. ఆ రకంగానే వీళ్ళు శాసనం చేసినట్లుగా మనకు తెలుసు. అది వర్తమానం అన్నమాట. చెబుతూ పరిశుద్ధాత్మపూర్ణమైనటువంటి దైవ సేవకులు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇదిగో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసంతో ఇంటికి వెళ్ళి శాసనం రాయండి. ఏం రాస్తారు రాయండి విశ్వాసంతో. పరిశుద్ధాత్మ దేవుడు ముద్ర వేయబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీవు రాస్తున్న దాని మీద ముద్ర వేస్తున్నాడు. నిశ్చయముగా అది నెరవేరుద్ది అని దైవజనులు చెప్పారు. నమ్మే ఇంటికి వెళ్ళాను. రాత్రి 12 అట్లయింది. వెళ్ళి లైట్లు వేసుకొని కూర్చొని పనిమాల ఒక 8-10 అంశాలు రాశానండి. రాసి ప్రార్థన చేసుకున్న, ప్రభువా పరిశుద్ధాత్మదేవుడా, నీవు ముద్రించబోతున్న వీటిని ముద్ర వేసి కార్యాలు మీరు చేయబోతున్నారయ్యా అని దేవుని స్తుతించాను. చాలా అంశాలు రాశాను. అందులో ఒక్క అంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మన బసవయ్య గారిని బట్టి నాకు అది గుర్తుకొచ్చింది. అదేంటంటే, అప్పటికి మందిరం లేదుగా, ఆ ఇంట్లో పెడుతున్న రోజులు కదా. రాసిన 10 అంశాల్లో ఒక అంశం ఏంటంటే, మందిరం కట్టబడాలి, జూలై 15న ఓపెనింగ్ జరగాలి. 2008వ సంవత్సరం జూలై 15వ తారీఖు సాయంకాలం 6 గంటలకి మందిరం రిబ్బన్ కటింగ్ ఓపెనింగ్ జరగాలి. బ్రాకెట్లో టెంపరరీ, బ్రాకెట్లో ఏంటి టెంపరరీ రాశాను. చాలా రాశాను. మొత్తం ఒక 10 అంశాలు రాశాను. స్థలం కొనే స్తోమత కూడా లేనటువంటి దినాలు ఆ దినాలు. ఒకవేళ కొందాము, ఎక్కడో చోట అప్పు చేసి కొందామని అనుకున్నా సరే అక్కడ స్థలం దొరకని రోజులు. మనకంటే ఇవ్వట్ల ప్రార్థనకు అనేసరికి అలాంటి రోజులు. కానీ విశ్వాసంతో రాశా, ప్రభువా నిశ్చయంగా మీరు ఇవ్వబోతున్నారు 2008వ సంవత్సరం, అంటే ఆ సంవత్సరమే. అది ఫిబ్రవరి నెలాఖరు. జూలై నెలలోకి ఓపెనింగ్ జరగాలి, రిబ్బన్ కటింగ్ జరగాలి. సాయంత్రం 6 గంటలకి టైం కూడా పెట్టాం. ఆశ్చర్యం, అద్భుతం ఏంటంటే, జూన్ నెల 6వ తారీఖు నుంచి ఉపవాస ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. అవి ప్రారంభమైనటువంటి ఒక్క 10 రోజుల్లోనే ఆటోమేటిక్గా దేవుడు కార్యాలు త్వరపెడుతూ వచ్చారు. ఒక స్థలాన్ని దేవుడు ఇచ్చారు. ఒక ఆయన 15 సంవత్సరాల పాటు దీనిలో మందిరం వేసుకోండి పాస్టర్ గారండి, మాకు అభ్యంతరం ఏమీ లేదు అన్నాడు. ఓ దేవానికి వందనాలు ప్రభువా అనుకున్నాం. అంతే, 10 రోజులు తిరక్క ముందుకి అక్కడ ఒక తాటాకులతో ఒక మందిరం వేసేసాం. అందులోని ఉపవాస ప్రార్థనలు కొన్ని రోజుల పాటు జరిపి మొత్తానికి అనుకున్న డేట్ ఒకటి ఉందిగా, ఆ డేట్కి వెళ్ళి మొత్తాన్ని ప్రిపేర్ చేసి 5 గంటలకు ఓపెనింగ్ అన్న. 5 గంటలకు ఓపెనింగ్ అన్నామండి. అసలు వాస్తవానికి ఏ టైం చెప్తే ఆ టయానికి ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. దానికి నిమిషానికి కొంచెం కూడా ఆలస్యం అవడానికి ఇష్టపడను. కానీ ఆ రోజు అనుకోకుండా టైం ఆలస్యం అయిపోయింది. 6 గంటలకి కరెక్ట్గా గుమ్మం ముందు నుంచొని రిబ్బన్ కటింగ్ చేశాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంటికి వచ్చి ఆలోచన చేసుకు ఎందుకు ఆలస్యమైంది అని ఆలోచన అప్పుడు గుర్తుకు వచ్చింది. నేను పెట్టిన టైం ఎంత, రాసిన టైం ఎంత, 6 అన్నా కదా. నేను 5 గంటలకి ఓపెనింగ్ అని చెప్పేసి అనౌన్స్ చేశాక, అంటే దేవుడు ముద్ర వేసింది ఎన్ని గంటలకి, 6 అన్న దానికి. కాబట్టి ఆ టయానికే దేవుడు ఓపెనింగ్ జరిగించాడు. ప్రైజ్ ది లార్డ్.
ప్రభువా నీకు వందనాలు నాయన, స్తోత్రం స్తోత్రం అని చాలాసేపు దేవుణ్ణి స్తుతించుకుంటూ ఆ రోజు రాత్రి మరలా ఆ రాసినటువంటి ఆ శాసనంలాగా రాసుకున్నా చూసారు, దాన్ని చూసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా మరలా అంశం దగ్గరికి వచ్చేసరికి నా బుద్ధిహీనత కనబడింది. అక్కడ టెంపరీ అనే బదులు పర్మనెంట్ అన్నట్టయితే, రాసిందేదో రాసేది నీ శాసనం, రాసిందేదో రాసాక అదేదో ఆ బ్రాకెట్ పెట్టకపోతే పోయేది. మందిరం ఓపెనింగ్ అంటే సరిపోయేది, దేవుడు ఇచ్చేసాడు, ఏదో ఒకటి ఇచ్చేసాడు, ఆయన ఇష్టం ఇచ్చేసాడు. పనిమాల టెంపరీ అని రాసినందువల్ల ఏం జరిగిందంటే టెంపరీదే అయింది. అరే ఎంత బుద్ధిహీనంగా చేశాను. దేవుడు శాసనం రాసుకో ముద్రేస్తాను అంటే, ఏమడుగుతావో అడుగు ఇస్తానంటే, అడిగిందేదో అడిగితిని కానీ మళ్ళీ అడిగాను, టెంపరీ అడిగాను. అట్నే బసవయ్య గారు ఎంతకాలం అక్కడక్కడ కాంట్రాక్టులుగా చేస్తారండి. పర్మనెంట్ కోసం అడగండి, మీరు కూడా సొంత దానికోసం అడగండి, ప్రారంభించండి, విసుకగా ప్రార్థించండి, నిశ్చయముగా దేవుడు మీకు దయచేయునుగాక. ఇంత గొప్ప పరిశుద్ధ సమూహం ఆమేనన్నారు, దేవుడు నిశ్చయంగా మీకు ఇస్తాడు. ఇక నుంచి అట్లా ప్రార్థన చేయండి. ప్రస్తుతానికి చేసింది ఇది చేశారు, తీసుకునేది తీసుకోండి, కానీ ఈ అంశాన్ని పెట్టండి. అయ్యా ఓకేనా? ఏం చేస్తారు? పర్మనెంట్ కావాలి, సొంతది కావాలి. ప్రభు ఎంతకాలం అయ్యా వాళ్ళదా పడే ప్రయాసంతో పడుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చేసే ప్రార్థనలు ఏవో చేస్తున్నాం. మనం తెలివి తక్కువ ప్రార్థనలు చేస్తున్నాం, ఒక్కొక్కసారి బుద్ధిహీనంగా ఒక్కొక్కసారి చేస్తున్నాం. మన పరిధిని చూసి, మన పరిస్థితుల వైపు చూచి మనం ప్రార్థిస్తూ ఉన్నాం కదా, రాజీపడిపోతున్నాం పరిస్థితుల వైపు చూచి. వాక్యం సెలవిస్తుంది, విసుకగా ప్రార్థించండి. యోహాను పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో కనుక చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి ఒక విషయాన్ని మీరు చూడండి, జ్ఞాపకం చేసుకుందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునదియే. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు. ఇది మన ధైర్యం, ఇది మన విశ్వాసం, ఇదే మన నిరీక్షణ అయి ఉండునుగాక. మన విశ్వాసము, మన ధైర్యం ఏమిటంటే, మనము ఆయన చిత్తానుసారంగా అడిగేది అది ఏదైనా సరే ఆయన అనుగ్రహించి తీరతాడు. దేవుని చిత్తానుసారంగా మనం అడిగేవారిగా ఉందాం. నిశ్చయముగా ఆయన నెరవేరుస్తాడు, ఆయన నిశ్చయంగా నెరవేరుస్తాడు. అడుగుదాం, ప్రార్థన చేద్దాం, విసుగు చెందక ప్రార్థన చేద్దాం, నిరుత్సాహపడక ప్రార్థన చేద్దాం. తీరని సమస్యలతో పరిష్కారము దొరకక ఎంతో కాలంగా ప్రార్థిస్తూ విసుగు చెందావా? ఇదిగో దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది సూటిగా, విసుగు చెందొద్దు, నిరుత్సాహపడవద్దు. దేవుడు నిశ్చయముగా తగిన కాలంలో దేవుడు నిన్ను దర్శించునుగాక. ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఆయనకు 75 సంవత్సరాల ప్రాయం. అప్పుడు
75 సంవత్సరాల వయసు, అంటే ముసలోడే. అప్పుడు దేవుడు దర్శించి అంటున్నాడు కదా, అబ్రామా నేను నిన్ను దీవిస్తున్నాను, నీకు సంతానాన్ని కలుగు చేస్తా. అసలు పిల్లలే లేరు. ఆకాశ నక్షత్రాలను చూడు, సముద్రపు ఇసుకరేణులను చూడు, అంత విస్తారంగా నేను చేస్తాను, అంతగా దీవిస్తాను అన్నాడు. వయసు ఎంత అప్పుడు? 75. శారాను గురించి కూడా రాయబడి ఉంది, స్త్రీ ధర్మము ఉడికెను. ఇక పిల్లలు పుడతారన్న ఆశ లేదు. డాక్టర్లు డిక్లేర్ చేసి చెప్పేశారు పిల్లలు పుట్టరు. ఆ టైంలో దేవుడు దర్శించి వాగ్దానం చేశాడు. మరుసటి ఏటకి కుమారుడు పుట్టాడా? పుట్టలేదు. ఇంకో సంవత్సరం గడిచిపోయింది, పుట్టాడా? పిల్లల పుట్ల. ఇంకో సంవత్సరం గడిచిపోయింది, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది. 75 నుంచి 85కి వచ్చేసారు. పిల్లలు పుట్టారా? లేదు. 90, 95, 99 సంవత్సరాలు వచ్చేసింది. పిల్లలు పుట్టారా? పుట్ల. ఆ 99వ సంవత్సరంలో మరలా దేవుడు దర్శించి, మీదిటికి మరలా ఇదే కాలానికి మరలా వస్తుంది. శారా గర్భవతి కుమారుడిని కంటుంది, కౌగుట బిడ్డ ఉంటాడు అని దీవించి వెళ్తాడు. అప్పుడు ఇసాకు పుడతాడు. ఎంతకాలం ఎదురు చూడాల్సి వచ్చింది? 25 సంవత్సరాలు. ఏది వాగ్దానం చేసిన తర్వాత, వాగ్దానం పొందుకున్న తర్వాత, ఆ వాగ్దాన నెరవేర్పుకి 25 సంవత్సరాలు పట్టింది. అబ్బో, అంతకాలం మేమెక్కడ ఎదురు చూసామండి? 25 సంవత్సరాల. మొన్న మధ్య ఈ లాక్డౌన్కి ముందు ఒక సహోదరి పాస్టర్ గారితో చెప్తున్నారు, అమ్మా మా ఆయన ఒక పిల్లోడిని ఎవరినో ఒకరు దత్తత తీసుకొద్దాం అంటున్నాడమ్మా అని చెప్పేసి చెప్తుంది. పెళ్ళి 15 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరు. దేవుని వాగ్దానం ఉంది. ఎదురు చూస్తున్నారు విశ్వాసంతో. ఇక ఆకలేక ఏమన్నారు? పిల్లల్ని ఎవరినో ఒకరు దత్తత చేసుకుందాం, ఇంకేం పడతారులే అని అంటున్నాడు అన్నమాట. వెంటనే జోక్యం చేసుకొని అన్నాం కదా మేము, అమ్మ ఇంతకాలం ఎదురు చూశారు, దేవుని వాగ్దానం ఉందిగా, కంగారు ఎందుకు మీకు? నిశ్చయంగా దేవుడు పెట్టినేస్తాడు. కంగారు పడద్దు, తొందరపాటు నిర్ణయాలు వద్దు, ఎందుకు అని చెప్పి. మన లాక్డౌన్కు ముందు మార్చి నెలలో 22 నుంచి లాక్డౌను, 24 నుంచి. అంతకుముందు 2 వారాల క్రితం ఆ మాట చెప్పాం. ఆశ్చర్యకరమైన దేవుని కృప ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెంట్. దేవునికి స్తోత్ర. ఇప్పుడు ప్రెగ్నెంట్. విశ్వాసంతో సేవకులు చెప్పారు, సేవకురాలు చెప్పింది, సేవకుడు చెప్పారని ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఆశతో ఎదురు చూశారు, నిరుత్సాహపడ్డారు. నిరుత్సాహాన్ని పక్కన పెట్టేశారు. ఇంకా పిల్లలు కలగలేదే అని నిరుత్సాహం వచ్చింది. ఎంతకాలం ఎదురు చూడాలని నిరుత్సాహం వచ్చింది. మరలా దేవుని మాటను బట్టి, సేవకుని మాటను బట్టి, సేవకురాల మాటను బట్టి మరలా ధైర్యం తెచ్చుకున్నారు. ఆలోచన విరమించారు. మరలా దేవుని వైపు చూడటం ప్రారంభించారు. దేవుడు తన కార్యమును చేయ ప్రారంభించాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నిరుత్సాహపడవద్దు. నిరుత్సాహానికి ఫుల్ స్టాప్ పెట్టండి. దేవుడు నిశ్చయంగా తగిన కాలమందు తన కార్యములను మీ జీవితంలో జరిగించునుగాక. ఆలస్యం అవుతుంది,
కార్యములు జరగట్లేదు అనేటువంటి నిరాశ, నిరుత్సాహములో ఎందరైతే ఉన్నారో నిశ్చయంగా మీ జీవితాల్లో దేవుడు కార్యములు జరిగించునుగాక. విసుగుక ప్రార్థించండి, నిరుత్సాహపడక ప్రార్థించండి అని చెబుతూ ఆయన ఈ ఉపమానాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. నేను కూడా కొన్ని ఉపమానాలు చెప్పుకుంటూ వచ్చాక యేసయ్య చెప్పిన ఉపమానం ఉంది అక్కడ. ఏంటంటే ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఎవరున్నారు? న్యాయాధిపతి, పేరుకు న్యాయాధిపతి. కానీ ఆయన గురించి వ్రాయబడి ఉంది లేఖనాల్లో అన్యాయస్తుడైనటువంటి వాడు. ఏ న్యాయాధిపతి? అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్తే న్యాయం దొరకాలి. కానీ విచిత్రమైనటువంటి సంగతి ఏంటంటే ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్తే న్యాయం దొరకదు. కారణం ఏంటంటే అతడు అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి అని యేసయ్య చెప్పాడు. నేను చెప్పేది ఏమీ లేదు అక్కడ, లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఎవరి దగ్గరికి వెళితే మనకు న్యాయం దొరుకుతుంది అనుకుంటామో వారి దగ్గరికి వెళ్తే న్యాయం దొరకట్లా. ఎవరి దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరిగిద్ది అనుకుంటున్నామో వారి దగ్గరికి వెళ్ళేసరికల్లా న్యాయం దక్కట్లా. లోకం అటైపోయింది. న్యాయస్థానాలను కూడా కొనాలని చూస్తున్నారు. ఆ మధ్యకాలంలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగినప్పుడు, కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఆ కుంభకోణం చేసిన ఆయన బాత్రూంలో కూడా అంతా బంగారమేగా, టేబుల్ మీద ఉన్నటువంటి పాత్రలన్నీ బంగారమేనంటగా, స్పూను, పళ్ళెం, గ్లాసు అన్నీ బంగారమేనంట. మరి పేపర్లో వచ్చింది, వార్తల్లో కూడా వచ్చింది. అది ఎంతవరకు నిజాలు నాకు తెలియదు. మరి చివరికి జడ్జి గారికి కూడా లంచం ఇచ్చాడు. దేనికి? బెయిల్ కోసం అన్నట్లుగా వార్తలు వచ్చాయి ఆ టయాల్లో. ఆ నిజానిజాలు ఇక దేవుడికే తెలియదు. దేవునికి స్తోత్రం. వాళ్ళు తీసుకున్నారు లేదు, ఇంచుమించుగా జడ్జెస్ లంచాలకు లోబడరు, బెదిరింపులకు లోబడరు సహజంగా. సరే, వాళ్ళ గురించి మనకు అనవసరం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని నేను మీ ఎదుట ఉంచుతూ ఉన్నాను. ఈ న్యాయాధిపతి గురించి రాయబడి ఉంది. అతడు అన్యాయస్తుడు, దేవుడంటే భయం లేదు, మనుషులన్నా భయం లేదు, ఎవరికి భయపడ్డం, ఎవరి మాట వినడం. అలానే మంచోడా? అన్యాయస్తుడు. మనిషి భయం లేదు, దైవ భయం అంతకన్నా లేదు. అలాంటి వాడి దగ్గరికి ఒక విధవరాలు వెళ్తుంది. పాపం, అయ్యా నాకు న్యాయం చేయండి అయ్యా అని, నాకు న్యాయం చేయండి అయ్యా అని వెళ్ళి అడుగుతూ ఉంది. ఆయన అన్నాడు కదా, రేపురా అన్నాడు. రేపురా అనేసరికల్లా తెల్లారి వెళ్ళింది. మళ్ళీ అన్నాడు, రేపురా అన్నాడు. అప్పు రేపు బోర్డులు ఉంటాయిగా. అప్పు ఎప్పుడు? అప్పు కావాలంటే రేపురా బోర్డు పెట్టి ఉంచుతారు. ఎప్పుడు వచ్చి చూసినా సరే ఇక అంతే. చిన్నతనంలో ఇంటి తలుపులు రాసేవాళ్ళు. ఇంటి తలుపులు, ఓ స్త్రీ రేపురా. చిన్నతనం, ఆ చిన్నప్పుడు, చాలా చిన్న పిల్లలు అప్పుడు, ఓ స్త్రీ రేపురా. ఎవరో దయ్యం వచ్చేదంట, రాత్రిపూట తలుపు తట్టేదంట. తలుపు తీయగానే వాళ్ళు రక్తం గొక్కు చచ్చిపోయేవాళ్ళు అని పుకారు వచ్చింది. ఎవరి కాళ్ళు మరి ఏంటి దాని సంగతి? దానికి రెమెడీ ఏంటి అంటే తలుపుల మీద ఏం చేయాలి? ఓ స్త్రీ రేపురా అని రాసి అది వచ్చి చదువుకుంటుందంట. మరి దానికి తెలుగు వచ్చో ఏమో వచ్చో నాకైతే తెలియదు. కానీ ఓ స్త్రీ రేపురా. మరి ఆ దెయ్యానికి తెలుగు రాకపోతే, అది ఇంగ్లీష్ దెయ్యం అయితే, కొంతమంది అంటారు లంబాడి దెయ్యం పడితే అమ్మో భయంకరమండి అంటారు.
ఏమో మరి అది మనకి తెలియదు. అట్లనే ఈడు కూడా రేపురా, ఎల్లుండిరా, మరుసటిరా, వారం తర్వాతరా, మాటి మాటికి వెళ్ళి ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి వేడుకుంటూ ఉండగా ఆ న్యాయాధిపతికి విసుగు వచ్చి, ఏమకి విసుగు రాయాలా తిరగటానికి, న్యాయాధిపతికి విసుగు వచ్చి ఏమకి ఏదో ఒక న్యాయం తీర్చుదాం ఏదో రకంగా అని అనుకొని న్యాయము తీర్చినట్లుగా బైబిల్ గ్రంథంలో రాసింది. దేవునికి స్తోత్ర. అక్కడ యేసయ్య చెప్తూ అన్నారు కదా, ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతియే, మనుషుడంటే భయం లేదు, దేవుడంటే భయం లేదు, దానికి తోడు అన్యాయస్తుడైనటువంటి వాడు, అలాంటి న్యాయాధిపతియే మాటికి తన యొద్దకు వచ్చి న్యాయము తీర్చమని అడుగుతూ ఉండగా ఆమెకు న్యాయము తీర్చినట్లుగా లేఖనాల్లో కదా, ఆమెకు న్యాయము తీర్చినట్లుగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అన్యాయస్తుడైన వాడే న్యాయము తీర్చితే సర్వలోకమునకు న్యాయాధిపతి అయిన వాడు, న్యాయము అన్న దానికి చిరునామా ప్రభువే. ఆయన యొద్ద అన్యాయమేమీయును లేదు. న్యాయం జరగాలంటే అది దేవుని దగ్గరే, ఖచ్చితమైన న్యాయం ఆయన దగ్గరే. దేవుని దగ్గర త్రాసుంది, లెక్క చూసి ముగించేస్తాడు. అన్యాయం లేదు ఆయన దగ్గర. అన్యాయపు త్రాసు కాదు, న్యాయమైన త్రాసు. లండన్లో ఒక మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో ఒక త్రాసు ఉంది, సున్నితపు త్రాసు. త్రాసులో చాలా రకాలు ఉన్నాయి. బంగారం తూచే త్రాసు వేరు, కట్టె పొలలో తూచే త్రాసు వేరు, ఐరన్ తూసే త్రాసు వేరు, మన కూరగాయలు అవి సరుకులు తీసుకుని ఆ త్రాసు వేరు కదా. త్రాసులో రకాలు ఉన్నాయి. పొరపాటున బంగారాన్ని తీసుకెళ్ళి కట్టె పొలలో తూసే దాంట్లో పెడితే ఏమన్నా ఉందాక, అందుకోసం అట్లాంటి వాటిలో బెటరు. దీనికి స్పెషల్ మళ్ళీ వేరేది ఉంటుంది, చిన్నగా ఉంటుంది వాటి త్రాసులు. అట్లా రకరకాలైనటువంటి త్రాసులు. అక్కడ ఉన్నటువంటి ఒక త్రాసు, దాని ప్రత్యేకత ఏంటంటే ఒక చిన్న పేపరు, ఈ పేపర్ తీసి ఆ త్రాసులో పెడితే ఈ పేపర్ బరువు ఎంతో చెప్పిద్ది. అదే త్రాసు మీద ఒక చిన్న సంతకం చేసి, నేను ఒక సంతకం చేస్తున్నాను ఇక్కడ బ్లూ పెన్తో. ఇదేంటి, బ్లూ పెన్తో ఒక సంతకం చేసే. నేను సంతకం చేయకముందు దీని బరువు ఎంతో చూస్తే ఆ బరువు చెప్పిద్ది ఆ త్రాసు. ఆ తర్వాత సంతకం బ్లూ పెన్తో ఏమైనా కనబడుతుందా? రేపు లైవ్లో ఇప్పుడు వస్తుంది కదా, దీన్ని రేపు వస్తుంది చూడండి, అప్పుడు ఇది కనపడి దానిలో చూపిస్తున్నా. దీని మీద సంతకం చేశాను. ఇక్కడ నా వేలు కదుపుతో నా వేలు దగ్గర ఉంటుంది సంతకం, నా సైను. ఆ సంతకానికి ఎంత ఇంకు పట్టిద్ది? ఆ ఇంకు బరువు ఎంత? ఎంత తేడా ఉంటుందా? ఏముండదు, మనకు తెలుసు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ త్రాసు ఆ సంతకం యొక్క బరువును కూడా తూచిద్ది. ఆ సంతకం పెట్టడానికి ఎంత ఇంకు ఉపయోగించామో దాని బరువును కూడా తూచిద్ది. అంత ఖచ్చితమైన త్రాసు, అంత న్యాయమైన త్రాసు. అంత చిన్న విషయాన్ని కూడా ఐడెంటిఫై చేసేసింది. మనుషుడు తయారు చేసింది ఎంత ఖచ్చితంగా ఉంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు న్యాయాధిపతి అయిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన యొద్ద అన్యాయమే లేదు. అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతియే మాటికి తనను అడుగుతున్నటువంటి వ్యక్తికి న్యాయము తీర్చమని అడుగుతూ ఉంటే ఆమెకు న్యాయము తీర్చెను కదా. నీ తండ్రి అయిన దేవుని నీవు మాటికి అడిగితే, విసుగక నీవు ప్రార్థన చేస్తే నిశ్చయముగా నీ ప్రార్థన ఆయన ఆలకించడా?
ప్రైజ్ ది లార్డ్. మరి ఖచ్చితంగా ఆయన నీ ప్రార్థనను ఆలకిస్తాడు. మరి నిశ్చయంగా నీ ప్రార్థనకు జవాబునిస్తాడు. మాట ఇచ్చినవాడు నమ్మదగిన దేవుడు, అన్యాయస్తుడు కాదు. మాట ఇచ్చాడు ఆయన. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడుగా, మాట ఇచ్చాడు. మీకు ఏది ఇష్టమో అడుగుడి, తండ్రి నామం మహిమపరచబడినట్లుగా అది మీకు అనుగ్రహించబడుతుంది అన్నాడుగా. మన ధైర్యం ఏమనగా అని చదువుకున్నాం ఇందాక. దేవుని సన్నిధిలో ఆయన అడగడానికి, మనం ధైర్యముగా అడగడానికి గల కారణం ఒకటి ఉంది అక్కడ. దేవుని చిత్త ప్రకారంగా మనం ఏది అడిగినను ఆయన ఖచ్చితంగా వాటిని అనుగ్రహిస్తాడు, నెరవేరుస్తాడు. ఇదే మన ధైర్యం. మనం ప్రార్థించుటకు ధైర్యముగా ఆయన కృపాసనము ఎదుటకు వచ్చుటలో కారణం ఏమైనా ఉన్నది అంటే అది ఒక్కటే, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తాడు. అయితే చేయాల్సిన పని ఏంటంటే విసుకక ప్రార్థించాలి. ఎట్లా ప్రార్థన చేయాలి? విసుకక ప్రార్థన చేయాలి. ఆలస్యం అవుతుందని విసుగు చెందక్కర్లా. దేవుడు నిశ్చయంగా జరిగిస్తాడు అని ఎదురు చూద్దాం, నిరీక్షిద్దాం. నిరుత్సాహపడవద్దు. నిరుత్సాహం వద్దు. నిరుత్సాహాన్ని పక్కన పెట్టండి. నిరుత్సాహపడ్డావా, ఇది జరగదు అనుకున్నావా, ఇంతే సంగతిలో చాప మడత ఇటువే. నిరుత్సాహపడకూడదు. ఆ రోజుల్లో యేసయ్య ఎక్కడికి వెళ్ళినా సరే జన సమూహాలు ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. ఆ రోజు కూడా అలానే యేసయ్య అలా మార్గం గుండా వెళుతూ ఉంటే, నువ్వు వీడి నుంచి బయలుదేరి ఇటు చింతలపూడి వెళ్దాం కదా కండ్రికి మీద నుంచి అని ఇలా వెళ్తూ ఉన్నారు. జన సమూహాలు ఆయన్ని వెంబడిస్తూ ఉండగా ఆ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక ఆయన కూర్చొని అడుక్కుంటున్నాడు. కళ్ళు కనపడవు. ఏమిటి హడావుడి, ఎవరు వెళ్తున్నారు? పిలిచేయడం ఒకడిని. ఏమిట్రా హడావుడి, జనాలు ఏదో హడావుడిగా ఉంది, చాలామంది ఉన్నట్టున్నారు, ఏంటి సంగతి, ఏమిటి సంగతి? పాప ఏడ్చింది. ఆహా, వుడ్ వర్డ్స్ పట్టుమని చెప్పు అన్నట్టు. ఏం చేయాలంట? ఏమిటి సంగతి అడిగాడు. ఎవరో చెప్పాడు, నజరుడైన యేసు ఈ మార్గం గుండా వెళుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఈ మార్గం గుండా వెళుతూ ఉన్నాడు అని చెప్పాడు. అవునా? అప్పటికి యేసయ్యను గురించి విన్నాడు ఆయన. యేసయ్య అనేక ప్రాంతాలు సంచరిస్తూ కుంటివారిని బాగు చేస్తున్నాడని విన్నాడు. గుడ్డివారికి కళ్ళు ఇస్తున్నాడు అని విన్నాడు. కుష్టు రోగులను శుద్ధులుగా చేస్తున్నాడని విన్నాడు. పక్షవాత రోగంతో ఉన్నవాడిని లేవనెత్తి నడిపిస్తున్నాడని విన్నాడు. చివరికి చనిపోయిన వారిని సైతం ఆయన తిరిగి బ్రతికిస్తున్నాడని విన్నాడు. ఇన్ని విషయాలు విన్నటువంటి వానికి యేసయ్య ఈ మార్గం గుండా వస్తున్నాడనే సంగతి తెలియగానే ప్రాణం లేచి వచ్చిందండి. ప్రాణం ఒక్కసారే లేచి వచ్చేసింది. నా బతుకు మారిపోవాలంటే ఇదే మంచి తరుణం. నాకు నా స్థితిగతులు ఒక పెను మార్పు రావాలి అంటే నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఏమిటి అవకాశం అంటే, యేసయ్య ఈ మార్గం గుండా వెళుతున్నాడు. ఈయన్ని గనక నేను పట్టుకుంటే, ఆయన్ని గనక నేను వేడుకుంటే, ఆయన కనుదృష్టి గనక నా మీద పడితే, ఆయనే గనక నా పట్ల జాలి చూపితే, కనికరం చూపితే, నా బ్రతుకు మారిపోయింది. నా గుడ్డితనం పోయింది. ఈ అడుక్కునే బ్రతుకు ఇక నాకు అక్కర్లా.
ఆయన నన్ను స్వస్థపరిస్తే చాలు అని అనుకున్నాడు. అంతే. యేసయ్య ఎక్కడున్నాడో అయితే తెలియదు, కానీ జన సమూహం వెళుతుండగా చూసాడు, విన్నాడుగా. విని అడిగాడు, చెప్పారు యేసయ్య ఇటు వెళ్తున్నాడు అని. వెంటనే ఏం చేశాడండి ఆ భిక్షుగాడు? ఏం చేశాడు? దావీదు కుమారుడా నన్ను కనికరించయ్యా. కేకలేసాడా లేదా? కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా కనికరం చూపయ్యా, గుడ్డోన్నయ్యా, నన్ను స్వస్థపరచయ్యా అని కేకలేస్తున్నాడు. కేకలేస్తుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారుగా, అసలు వాడికి ఏముండదు, మధ్యలో వాళ్ళకి వస్తుంది. అవునంటారు కదంటారా? ఈ మధ్యలో ఉంటారు చూసారా? మొన్న ఈ మధ్య ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాం. అదే పాస్టర్ గారు చెప్పారుగా, మీరందరూ ప్రార్థన చేశారుగా. మందిరం అలా నిలిచిపోయింది. దగ్గరగా 39 రోజులు అలా ఉండిపోయింది మొండిగోడలతో. 39వ రోజు జోరున వానలో పై కప్పు వేయటం జరిగింది దేవుని కృప వల్ల. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును కాక. ఆ టైంలో ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. కుదరదు అంటున్నాడు. వెనక్కి అంటున్నాడు. ఈ లోపల ఎమ్మెల్యే గారు చూసి ఏంటి అన్నాడు. అసలు ఆయనేమో ఏంటి మీ సమస్య అని చెప్పి పిలిచేసాడు ఆయన. ఈ మధ్యలో ఉన్నాడు, ఆగడే పక్కెళ్ళండి. అసలు ఆయన ఏంటి అన్నాడు పిలిచి. భలే విచిత్రమైనటువంటి సంగతులు. ఈ మధ్యలో అంటున్నారు కదా, రే ఆగ్రా, ఈ సమస్యతో ఉన్నవాడు దావీదు కుమారుడా కనికరం చూపని కేకలేస్తున్నాడు. ఆయన బాధ ఏంటంటే యేసయ్య కనుక దాటి వెళ్ళిపోయాడా, ఇక నా బతుకు మళ్ళీ ఈ అడుక్కునే బతికే, ఈ గుడ్డు బతికే. ఈ అవకాశం కనుక పోతే మరలా నాకు వచ్చిందో రాదో, ఈ అవకాశాన్ని నేను చేజార్చుకోకూడదు అనే ఆశ, తపన. ఈ తపన కొద్దీ, ఈ ఆశ కొద్దీ ఇతను ఏం చేస్తున్నాడంటే యేసయ్య కనికరం చూపోయి అని కేకలేస్తున్నాడు. ఈ మధ్యలో గొడవేంట్రా, అరుపులేంట్రా, ఆగో ఇలాగమంటే ఈ ఈ భిక్షగాడు ఏం చేస్తున్నాడు? మరి బిగ్గరగా చెప్పండి, మరి బిగ్గరగా కేకలు వేసెను. నిరుత్సాహపడల, విసుగు చెందల. విసుగు చెందాడా? నిరుత్సాహపడ్డా? నిరుత్సాహపడలా. ఏం చేశాడు? మరి బిగ్గరగా కేకలు వేశాడు, మరి ఎక్కువ కేకలేసాడు, మరి గట్టి కేకలేసాడు. వీళ్ళు ఏమంటున్నారు? ఆపరా, నోరుమై అంటున్నారు. నోరు మూసుకొని కూర్చోవాలా వద్దా? నోరు మూసుకొని కూర్చుంటే ఏమైంది? ప్రశాంతంగా యేసయ్య వెళ్ళిపోయాడు. యేసయ్య వెళ్ళిపోయాడు. వీళ్ళేం తీసుకెళ్ళరు. అయ్యా అని మనం అడిగామనుకోండి, ఇంకెక్కడ వెళ్ళిపోయాడుగా, రేపురా, ఇంకెక్కడ వెళ్ళిపోయాడుగా, ఉన్నప్పుడు అడగాల్సింది. ఇంకెక్కడున్నారు ఎమ్మెల్యే గారు? వెళ్ళిపోయారుగా. ఇంకెక్కడున్నారు ఎంపీ గారు? వెళ్ళిపోయారుగా. ఇక కాలికి బలపం కట్టుకుని రోజు తిరగాలి వాళ్ళ చుట్టూ. ఈ మధ్యలో వాళ్ళు ఉంటారే వాళ్ళ చుట్టూ. ఆయన కనుదృష్టి మన మీద పడితే చాలు. ప్రైజ్ ది లార్డ్. నీ ఆశను చూస్తున్నాడు ఆయన, నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు ఆయన. నిరుత్సాహపడద్దు.
ఎన్ని ప్రయత్నాలండి, ఎంతగా ప్రయత్నం చేస్తున్నామండి, ఎన్ని ట్రయల్స్, ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదండి, విసుగు వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేయి. ఇన్నిసార్లు ప్రయత్నం చేసినా ఓటమే తప్పట్ల, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అనుకున్నది జరగట్ల, ఎంత ప్రయత్నం చేసినా పని అవ్వట్ల. ఇంకొకసారి ప్రయత్నం చేయి, మరొకసారి ప్రయత్నం చేయి. మనం చచ్చిన చేపలం కాదే ప్రవాహానికి కొట్టుకుపోవడానికి. చచ్చిన చేపకి బతుకున్న చేపకి తేడా ఉందా లేదా? ఉందా లేదా? ఏమో మాకేం తెలుసు, మేము చేపలు పడతాం ఏంటి ఎప్పుడన్నా. బ్రతికున్న చేప యొక్క లక్షణం ఏంటంటే ప్రవాహానికి అది ఎప్పుడు కూడా ఎదురెళ్ళటానికే ప్రయత్నం చేసింది, అంతే. పట్టుదల విడిచిపెట్టదు, ప్రవాహానికి ఎదురెదాలనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది ప్రవాహం, నీటి ప్రవాహం యొక్క బలం ఎక్కువ కదా, అయినా సరే దాని బలం ఎక్కువే, దీని బలం తక్కువే. నేనెంత, నా బతికెంత అని అనుకోదు చేప ఎప్పుడు కూడా. కారణం అది బతుకుంది అంతే. నీ విశ్వాసం కూడా ఎప్పుడు బ్రతికే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీ విశ్వాసం చావకూడదు, నీలోని నిరీక్షణ చావకూడదు, సజీవమై నిలిచి ఉండాలి. హల్లెలూయా. చచ్చని విశ్వాసంతో ఉన్నావా, ప్రవాహానికి కొట్టుకుపోతావు. ప్రవాహానికి కొట్టుకుపోవటం అయిపోతుంది. నీ విశ్వాసం చావకూడదు, నీలోనిటువంటి నిరీక్షణ చచ్చిపోకూడదు. ఓటమట విజయానికి తొలిమెట్టు అన్నారు. తొలిమెట్టు ఏంటి? విజయానికి తొలిమెట్టు ఓటమే. ఆ ఓటమిని బట్టి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఎందుకు ఓడిపోయాను, ఎందుకు పడిపోయాను, ఇక్కడ కాలు జారిందా, అయితే ఈసారి పైకి ఎక్కాలంటే ఏం చేయాలి, మళ్ళీ అక్కడ కాలు వేయకూడదు. నేర్చుకోవాల్సిన పాఠం అది. అక్కడ జారుతుందిగా, పాకుడు ఉంది, జారుతుంది కాబట్టి ఏం చేయాలి, ఈసారి పాకుడు ఉన్న దగ్గర కాలు పెట్టకూడదు అన్న సంగతి తెలుసుకోవాలి. తెలుసుకొని పాకుడు ఎక్కడ లేదో అక్కడ కాలు పెట్టి చేయి పట్టుకొని పైకి ఎక్కాలి. ఆ సంగతి ఎప్పుడు తెలిసింది? జారి పడ్డాక తెలిసింది. అంతేకా, ఇది పెద్ద మర్మేం కాదు. దీనికోసం మనమేమి స్పెషల్ క్లాసులకి వెళ్ళాల్సిన అవసరం అంతకన్నా లేదు. అసలు మాకు చదివే రాదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అసలు స్కూల్కే వెళ్ళలేదండి, అస్సలు స్కూల్కి వెళ్ళలేదు, పలక బలపం అసలు పట్టుకోలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి షో మీ యువర్ హ్యాండ్స్, మీ చేతులు చూపించండి ఒకసారి. ఒక్కసారి మేము అస్సలు చదువుకోలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? ఓ అందరూ ఎడ్యుకేటర్సే. ఓ దేవునికి స్తోత్రం. ఒకరు చదువు రాదన్న వాళ్ళైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు. మన తాత ముత్తాతలు, మనకు తెలిసిన వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు చదువు రాదన్న వాళ్ళు ఉంటారు. ఎంత చదువు రాపని వ్యాపారం చేసేవాళ్ళు లేరా? వాళ్ళని కనుక రూపాయి ప్లస్ రూపాయి వాళ్ళ లెక్కలు అడగాల. ఈరోజు కూలికి వెళ్తే 10 రూపాయలు వచ్చినాయే, నిన్న 10 రూపాయలు వచ్చినాయి, మొత్తమే ఎంత అని పక్కన అడుగుతారు. వీళ్ళు ఏమంటారు? నాకు 20 రూపాయలు రావాలని ముందే చెప్తారు ఆ లెక్కలో. ఏ స్కూల్లో చదివారండి? ఈ మాత్రం దానికి స్కూల్కి వెళ్ళి చదవాలా? ఈ మాత్రం దానికి చదవాల్సిన పనేమి లేదు. జీవితమే కొన్ని పాఠాలు నేర్పుతూ ఉంటుంది మనకి. ప్రైజ్ ది లార్డ్ కదా. జీవితం ఏం చేస్తూ ఉంటుంది? పాఠాలు నేర్పుతూ ఉంటుంది అంతే. అట్లానే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన జీవితాల్లో కొన్ని పాఠాలు మనం అట్లా నేర్చుకుంటూ ఉండాలి.
విశ్వాసపు పాఠాలు నేర్చుకోవాలి. ఓటమి విజయానికి తొలిమెట్టు. నిరుత్సాహపడక ప్రయత్నం చేయాలి, నిరుత్సాహపడక ప్రయత్నించాలంతే. ఇదిగో ఆ త్రోవ ప్రక్కనటువంటి ఆ భిక్షగాడు మరి బిగ్గరగా కేకలేస్తున్నాడు, మరి ఎక్కువ కేకలేస్తున్నాడు. ఆటంకపరిచేవారు ఆటంకపరుస్తున్నారు, నోర్ముయ్ అనేవాళ్ళు నోర్ముయమంటున్నారు, మాట్లాడొద్దు అనేవాళ్ళు మాట్లాడొద్దు అంటున్నారు. ఆటంకాలు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి. ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే ఆ ఆటంకాల్లో సైతం కూడా ఇతడు ఏం చేశాడంటే మరి బిగ్గరగా మరి ఎక్కువగా కేకలు వేసాడు. అంటే ప్రార్థన చేశాడు. అంతేగా ప్రార్థన కదండి అతను చేసింది. యేసయ్యా కనికరం చూపి నన్ను స్వస్థపరచయ్యా అన్నాడు. ప్రార్థన మరి ఎక్కువ ప్రార్థించాడు. ఆటంకాలు ఎన్ని ఎదురవుతున్నాయో అంతకన్నా ఎక్కువగా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎంత ఆలస్యం అవుతుందో అంత ఎక్కువగా ప్రార్థించడం మనం అలవాటు చేసుకోవాలి. పట్టుదలతో ప్రార్థించాలి. ఇక్కడ మనం గుర్తించాల్సిన మరొక విషయం ఏంటంటే పట్టుదల కలిగి ఉండాలి అనేది ఇన్నర్గా ఉన్నటువంటి విషయం. ఇంటర్నల్గా అది ఉందా అందులో. నిరుత్సాహపడకూడదు, నిరుత్సాహం రాకూడదు అంటే పట్టుదల ఉండాలి. విసుగు రాకూడదు అంటే ఏంటిది అర్థం అంటే పట్టుదల ఉండాలి. పట్టుదల లేకపోతే మనం ఏం సాధించలేమండి. నాకు గురి ఉంది, నాకంటూ ఒక గోల్ ఉంది అని మెదలకుండా సతికిలు పడి కూర్చుంటే ఏం సాధించగలవు? ఏం సాధించలేం. 100 అడుగులు వేయాలన్నా ప్రారంభం ఒక అడుగుతోనే ప్రారంభం. ముందు ఆ ఒక్క అడుగు తెస్తే చాలు. మావోడండి లెగడండి, లెగడు ఎందుకు లెగుతాడు? మామిడి తోట కాపలాగా ఉన్నాడంటే ఒకడు. తోటలు బాగున్నాయి, గిటు కాపలాగా పెట్టుకున్నారు. కాపలా ఉంటారు కదా సీజన్లో, కాపలాగా ఉన్నాడంట. ఈ పిల్లోళ్ళు ఆ కాయలు కోయడానికి వస్తున్నారు. రే నేను లెగిసానంటేనా వీళ్ళు పారిపోతుండేవాళ్ళు. ఈ పిల్లోళ్ళు అమ్మవచ్చు చూడనే చూశాడు అని పారిపోతుండే. తెల్లారి మళ్ళీ ఇంకో బ్యాచ్ వచ్చేది. రే నేను లేచానంటేనా అన్నాడు, పారిపోతుండేవాళ్ళు. ఈ లోపల ఇంకో బ్యాచ్ వచ్చింది మరుసటి రోజు. ఈ బ్యాచ్లో వాళ్ళ ఇంటి పక్కన వాడు ఉన్నాడు. ఈ బ్యాచ్లో ఎవరున్నారు? వాళ్ళ ఇంటి పక్కన వాడు ఉన్నాడు. కాయలు కోయడానికి వచ్చారు వీళ్ళందరూ పిల్లకాయలు. చూశాడు ఈయన కాపలాదారుడు. రే నేను వచ్చానంటేనా అన్నాడు. రా అన్నాడు వీడు పక్కనోడు. ఎందుకన్నాడు? ఈ ధైర్యం ఏంటి తెలుసా? మర్మం ఇంటి పక్కనోడు అని కాదు, ఈడు కుంటోడు అన్న సంగతి ఆడుకు తెలుసు. ఈ కాపలవాడు ఎవరో కుంటోడు, వీడు లెగలేడు. ఈ సంగతి ఎవరికి తెలుసు? ఇప్పుడు ఆ ఇంటి పక్కన ఉన్నాడు పిల్లోడు, ఆ పిల్లోడికి తెలుసు. రా తాత రా, నువ్వు వస్తే అప్పుడు నేను వెళ్ళిపోతానని అన్నాడు. నేను లెగిసానంటేనా అంటమే తప్ప లెగిసోడు కాదు వీడు. ఆ సంగతి ఆడుకు తెలుసు. కొంతమంది తొంతెట్టే ఉంటుంది. ఏదో చేయాలంటారు, ఏమి చేయరు. ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, చేయాలి, ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్లాన్స్. ఒక్క అడుగు కూడా ముందుకేయరు. అనుకుంటే చాలదు, అనుకుంటే చెయ్యాలి. పట్టుదల ఉండాలి. ఇక్కడ ప్రభు మనకి ఏం నేర్పుతున్నారంటే పట్టుదలతో ప్రార్థించుట ఎట్లు, విసుగు చెందకూడదు, నిరుత్సాహపడకూడదు. ఈ ప్రార్థనా వీరుల సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రార్థనా వీరులారా, ప్రభు
చేరి వచ్చిన మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు, విసుగుగా ప్రార్థించండి. కొన్ని కఠినమైనటువంటి సమస్యలు కదా, ఎన్నో సమస్యల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎన్నో కఠినమైన సమస్యల కొరకు పోయిన నెలలో చేసాం, అంతకుముందు నెలలో చేసాం, అంతకుముందు నెలలో చేసాం. వింటూ ఉంటే చెప్పడానికి కూడా మనకి ఎట్లుంటుందంటే ఒక్కోసారి పద్దాలు చెప్పి చెప్పి ఏం చెప్తాం, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పం. కొన్ని ఒకసారి చెప్తాం, రెండుసార్లు చేసిన తర్వాత చెప్పం. వాటి గురించి విసుగు చెందుతూ ఉంటాం. మన విసుగు సంగతి తర్వాత వినేవాడు ఎక్కడ విసుగు చెందుతాడో. ఎన్ని నెలలుగా చేస్తున్నామండి ఈ సమస్య కోసం, ఇంకా తీరలేదా ఈ సమస్య, పరిష్కారం దొరకలేదా? ఎంతకాలం చేయాలండి? వాక్యం చెబుతుంది విసుగక. అది మన బాధ్యత. ప్రార్థించుటకే చేరి వచ్చిన మన బాధ్యత. విసుగక ప్రార్థించాలి, నిరుత్సాహపడక ప్రార్థించాలి. నిశ్చయంగా దేవుడు మీ పక్షంగా కార్యములు చేస్తాడు. నిశ్చయంగా దేవుడు నీ ప్రార్థనను ఆలకించి తగిన కాలమందు తన కార్యాలను నెరవేర్చువాడై ఉన్నాడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నిరుత్సాహపడకుండా ప్రార్థన చేయి. కొన్ని ప్రార్థనలకు జవాబులు వెంటనే వస్తూ ఉంటాయి. అందరు బట్టి దేవునికి మహిమ. ఆలస్యం అవుతున్నాయని మీరేం కంగారు పడక్కర్లా. దేవుడు నిశ్చయంగా ఆలస్యమైన, ఏదో అంటారు చూసారా, లేట్ అయినా లేటెస్ట్గా అన్నట్టు, ఏమైనా ఏమన్నట్టు, లేట్ అయినా అన్నట్టుగా దేవుడు తన కార్యాలను ఘనంగా జరిగిస్తాడు, గొప్పగా జరిగిస్తాడు. శక్తివంతమైన కార్యాలు, అనేకులు ఆశ్చర్యపడే రీతిగా ప్రభు తన కార్యములను మీ పక్షంగా జరిగించునుగాక. ప్రభు ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగిస్తాడు నీ పక్షంగా. చూచిన వారు ఆశ్చర్యపడేటట్లుగా తన కార్యములను మీ పక్షంగా ప్రభు జరిగించునుగాక. నమ్మిన వారు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇంతేనా మీరు నమ్మింది? దేవునికి స్తోత్ర. మరి గట్టిగా చెప్పండి, విశ్వాసంతో చెప్పండి, నిరుత్సాహము పోవునట్లుగా చెప్పండి, దేవుడు తన కార్యములు జరిగించున్నట్లుగా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, నీలోని నిరుత్సాహం ఈ స్తుతులతో పోవాలంతే. నీలో ఉన్నటువంటి విసుగు, ప్రార్థన చేసి 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 వద్దులే అని విసుగు వచ్చిందా, ఆ విసుగు కూడా పోవాలి. ఇప్పుడు విశ్వాసం రావాలి, నిరీక్షణ రావాలి. ఆటంకాలు ఎదురైనా ఆయన కనుదృష్టి పడితే చాలు నా మీద, ఆయన కార్యం చేస్తాడు. ఇదిగో ఆ గుడ్డివాడు మరి ఎక్కువగా కేకలు వేశాడు, మరి బిగ్గరగా కేకలు వేశాడు. ఆయన చెవుల్లో పడింది ఆ కేక. వెళుతున్నవాడు ఆగి నిలిచి వాడిని తీసుకురండి అన్నాడు. అంతే, బతుకు మారిపోయిందండి. ఏసై దగ్గరికి తీసుకువెళ్ళారు. ఏసై వాడిని కనులు ముట్టాడు, స్వస్థత వచ్చింది. విసుగు చెంది నిరుత్సాహంతో గనక మెదలకుండా కూర్చుంటే ఎక్కడ వేసిన గొంగలై అక్కడే, అదే విగ్రహం దగ్గర ఆ కచ్చిఫ్ వేసుకొని ఆ బొచ్చి పెట్టి అటిల్లో ఇటిల్లో వాళ్ళని అడుక్కుంటూ కూర్చోవడమేగా. బ్రతికేమన్నా మారేదా? లేదు.
నిరుత్సాహాన్ని పక్కన పెడదాం, పోయిందేముంది. కొంచెం ఉత్సాహంతో ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, పట్టుదలతో ప్రార్థన చేద్దాం. దీనికి పెట్టుబడి లేదుగా, డాక్టర్ దగ్గరికి అలాంటి పెట్టుబడి కానీ ఇంకా దేనికోసం అయితే కనుక పెట్టుబడి కానీ, ప్రార్థనకు పెట్టుబడి ఏముంది, విశ్వాసం తప్ప కదా. కనుక నిరుత్సాహపడక, మన ప్రార్థన విఫలమవటంలో ఒక ముఖ్య కారణం ఇదే. ప్రార్థనలో విఫలమవటంలో ముఖ్య కారణం అది. అందుకోసమే యేసయ్య ఈ విషయాన్ని మనకు బోధించడానికి ఆ ఉపమానాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఇది ఎంత ముఖ్యమైన విషయమో. నేటి క్రైస్తవ లోకంలో విసుగు చెంది విశ్వాసం నుంచి తొలగిపోయేవారు ఎందరో ఉన్నారు. అందుకోసం ఆ పేరాలో చివరికి కనుక వెళ్ళినట్లయితే లాస్ట్లో ఉంటుంది, ప్రభు వచ్చినప్పుడట విశ్వాసుల్లో విశ్వాసమును కనుగొనునా అని ఉంటుంది. ఆ చివరిలో విశ్వాసమును కనుగొనునా అంటే ఆయన రాకడ రోజుల్లో అనేకుల్లో విశ్వాసం ఏమైపోద్ది, చల్లారిపోతూ ఉంటుంది. ఎందుకు చల్లారుతుంది? జవాబులు రావట్లేదు, దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదు అని విసుగొచ్చి, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని చెప్తున్నాడు తప్ప ఎక్కడ వస్తున్నాడు? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, త్వరగా వస్తున్నా అంటున్నాడు తప్ప. ఓ పాస్టర్ గారు అట్నే త్వరగా వస్తున్నా అని పేపర్ రాసుకొని, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వర్తమానం పేపర్ రాసుకొని, ఈ పేపర్ మీద బరువు కూడా ఏం పెట్టలేదు అనుకుంటా, ఎట్టే వరుసకు 3 ఫ్యాన్లు వేసి ఉన్నాయి, చదివాడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను రెఫరెన్సు. ఈ లోపల ఆ కాగితం ఎగిరిపోయి ముందుకు పడిపడుతుంది. ఇదిగో నేను త్వరగా వస్తున్నా అన్నాడు, బండికి ఎదరట్లా, ఆ తర్వాత ఏంటో తెలియట్లా. ఇదిగో నేను త్వరగా వస్తున్నాడు దాన్ని పట్టుకోవడం కోసం, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. ఆ తర్వాత ఏం చెప్పాలో అర్థం కావట్లా. ఆ పేపర్ పట్టుకోవడం కోసం ఇదిగో నేను త్వరగా వస్తున్నానని 1కి 2 సార్లు 2కి 3 సార్లు అనుకుంటే ఆ పేపర్ పట్టుకుందాను అలా ముందుకు వచ్చి డామును పడ్డాడు. డామునే ఎదురుగా పాపం ఒక ముసలామ ఎదురుకుంది. డామును, అమ్మమ్మ ఏమనుకోవద్దమ్మా, క్షమించమ్మా అంటే, అయ్యా మీ తప్పేం లేదయ్యా, తప్పంతా నాదయ్యా, తప్పంతా ఇందా నుంచి మీరు చెప్తున్నారు. ఏమని? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ఇందా నుండి చెప్తుంటా. ఎన్నాకనే కొంచెం మైండ్ ఉండొద్దు నాకు. మీరు ఇందా నుంచి చెప్తున్నారు ఏమని? నేను త్వరగా వస్తున్నాను అని చెప్తున్నారు, నేను తప్పుకోవాలిగా. మీరు చెప్తున్నారయ్యా, నేనే వెనక గ్రహించగా అక్కడి నుంచి తప్పుకోలేదయ్యా, తప్పు నాదయ్యా, మీదేమీ లేదు, 2 వందనాలయ్యా, ఈసారి వింటానయ్యా అందంట. అట్టయిపోయింది. దేవుడు ఇప్పుడు రాళ్లే అట్టే అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. విశ్వాసం సన్నగిలిపోయి అని ఇవాళతోడు రేపొత్తాడు ఎల్లుడు తర్వాత చూద్దాంలే, మన తరానికి రాళ్లే అని కొంతమంది విశ్వాసంలో సన్నగిలిపోతున్నారు. ఆయన రాకడ ఈ క్షణమే అన్నట్లుగా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఆయన రాకడ ఈ క్షణమే అన్నట్లుగా మన విశ్వాసంతో ఉండాలి. మన విశ్వాసం అలా సజీవంగా ఉండాలి. నిరీక్షణతో ఎదురు చూడాలి ఆయన కార్యాల కొరకు, ఆయన మాటలను బట్టి. ఆయన రాకడ సమయంలో విశ్వాసం ఎంతవరకు ఉంటుందో అనే ప్రశ్నతో అక్కడ అది ముగించబట్ట మనం చూస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన విషయంలో మాత్రం అలా ఉండకూడదు. ప్రభు ఆ ఒక్క విషయాన్ని బోధించడం కోసం అన్ని వచనాలు రాసుకుంటూ వచ్చాడు, ఆ ఉపమానాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. కారణం ఒక్కటే, విసుగక
ప్రార్థించాలి అన్నటువంటి ఒక్క విషయాన్ని చెప్పడం కోసం ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. అంటే ప్రజలు ఎంత విసుగు చెందుతున్నారో, ఎంత నిరాశపడుతున్నారో, అంతే కదా దాని అర్థం. ఎంత నిరాశలో ఉన్నారో ఆ నిరాశ అంతా తొలగిపోవాలంతే ఈ రాత్రి. ప్రైజ్ ది లార్డ్. నీలోని నిరాశ అంతా తొలగిపోవాలి ఈ రాత్రి అంతే. నిరాశ అనే జాడ్యమునకు పులుస్తాపడాలంతే. విశ్వాసంతో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి, నిరీక్షణతో ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళాలి. నా దేవుడు నిశ్చయంగా కార్యము చేయబోతున్నాడు అనేటువంటి విశ్వాసం నీ అనువనుమన కూడా నిండాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వేటి కొరకు ప్రార్థన చేస్తున్నావు? విసుగక ప్రార్థన చేస్తున్నావు? వేటి విషయంలో విసుగు చెందావో, వేటి విషయంలో నిరుత్సాహంగా ఉన్నావో, ప్రభా నన్ను క్షమించయ్యా, తెలుసో తెలియకో నిరుత్సాహపడ్డాను, కొంచెం అవిశ్వాసం చోటు చేసుకుంటుంది, నన్ను క్షమించు. నువ్వు విశ్వాసమునకు కర్తవు, దాన్ని కొనసాగించగలిగిన దేవుడువు. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు, నేను నమ్ముతున్నాను. నా జీవితంలో మీ కార్యాన్ని నెరవేర్చండి ప్రభువా అని మనం విశ్వాసంతో పట్టుదలతో ప్రార్థించి ఆ కార్యముల కొరకు ఎదురు చూద్దాం. అది ఏ కార్యమైనా కానివ్వండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడుగా. అది ఏదైనా కావచ్చు. ప్రార్థనా వీరులారా, వీరులుగానే ఉండండి. వీరుడు ఎప్పుడు కూడా వెనుదిరగడు. ప్రైజ్ ది లార్డ్. వెనుదిరుగుతాడా వీరుడు? వెన్ను చూపుతాడా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో తీయొద్దులే, తలకు పెట్టుకోవడానికి తల సంరక్షణ కోసం శిరస్నానం ఇచ్చాడు కదా. అట్లా సర్వాంగ కవచమును ఇచ్చాడు ఆయన. ధరించమన్నాడు సర్వాంగ కవచాన్ని. ప్రతి అవయవాన్ని కాపాడుకోవడానికి కావలసినటువంటి దాన్ని ఇచ్చాడు. మీరు గమనించారో లేదో, వీపుకి ఏమైనా ఇచ్చాడా? వీపుకి ఏమైనా ఉందా? వీపుకి ఏం లేదు. వీపుకి ఏమైనా పెట్టుకోమన్నాడా? వీపుకి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీరుడు వీపు చూపడుగా, వెన్ను చూపడు కదండి. వీరుడు ముందుకే వెళ్ళిపోతూ ఉంటాడు, అంతే, దూసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. వీపు చూపించాల్సింది మనం కాదు, సాతానుడు. ప్రైజ్ ది లార్డ్. అవునా? అది సాతాను పని, మన పని కాదు. విశ్వాసంతో ముందుకే మన పయనం. అపవాది వేసే అగ్ని బాణాలను ఆర్పివేయుటకు శక్తిమంతులుగా ఉండగలగాలి. అందుకు కావాల్సిన డాల్ ఇచ్చాడు, కత్తి ఇచ్చాడు ఎదుర్కోవటానికి. వెనుదిరగాల్సిన అవసరం నీకు లేదు. విశ్వాసము నుంచి వెనుదిరగద్దు. నిరుత్సాహపడ్డావా? వెనుదిరగాల్సి వస్తుంది. వెనుదిరగద్దు. విశ్వాసంతో అడుగులు ముందుకు వేయి. ధైర్యంగా అడుగులు ముందుకు వేయి. దేవుడు నిశ్చయంగా ఈరోజు రాత్రి నీవు వేటి కొరకైతే ప్రార్థించావో దేవుడు నిశ్చయముగా ఆ ప్రార్థనలకు జవాబులు అనుగ్రహించునుగాక. నీవు ఈ మందిరములో దేవుని నామం నిలిచినటువంటి ఈ స్థలమందు నీవు చేసిన ప్రతి ప్రార్థన ప్రభువు ఆలకించునుగాక. నీకు జవాబు అనుగ్రహించబడునుగాక. ఏది కూడా తప్పిపోదు. నువ్వు చేసిన ఏ ప్రార్థన కూడా తప్పిపోదు. దేవుడు నిశ్చయంగా అంగీకరిస్తాడు, అనుగ్రహించబడుతుంది. నీకు విశ్వాసంతో, నిరీక్షణతో, పట్టుదలతో ప్రార్థించేవారిగా ఉందాం. నిరుత్సాహాన్ని విడిచిపెడదాం. విశ్వాసాన్ని కాపాడుకుందాం. సజీవమైనటువంటి విశ్వాసము కలిగిన వారిగా ప్రతి ప్రార్థనకు
జవాబును పొందుకునే వీరులుగా తయారవుదాం. దేవుడటి కృపను మీ అందరికీ దయచేయునుగాక. ఈ ప్రార్థనా వీరుల సమావేశములో దేవుడు గొప్ప విజయాలను మీ అందరికీ దయచేయునుగాక. చేయబడిన ప్రతి ప్రార్థనకు జయములను దేవుడు దయచేయునుగాక. రానున్న దినాల్లో ఇంకా అనేక మంది ప్రార్థనా వీరులు లేచుదురుగాక, అనేకమైన జయములను చూచుదురుగాక. ఆమేన్. బిక్కరగా చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. బిక్కరగా స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. దేవుడు గొప్ప విజయాలు ఇవ్వబోతున్నాడు. అనేక మంది వీరులను లేవనెత్తబోతున్నాడు. దేవుడు తన కార్యములను జరిగించునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. మోకరించండి. ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. అలాగే మీరున్న స్థలంలో ఒక్కింత లేచి నిలవబడండి. థ్యాంక్ యూ జీసస్. చివరి ప్రార్థన. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడిన రాత్రి. చాలా సార్లు నిరాశపడ్డా. నా ప్రార్థనకు జవాబు రాలేదే అని కృంగిపోయావు. ప్రార్థించుటయే మానివేశావేమో. ఈ రాత్రి దేవుడు నిన్ను బలపరుచుట కొరకే, నిన్ను ధైర్యపరుచుట కొరకే, నీ ఆత్మీయ జీవితాన్ని పురుకొల్పుట కొరకే నీతో సుస్పష్టంగా దేవుడు మాట్లాడాడు. నిరాశలో ఉన్న సహోదరి, నా ప్రార్థనకు జవాబు రాలేదే, నా కుటుంబ పరిస్థితి, నా పిల్లల పరిస్థితి, నా వ్యాపారం, నా వ్యవసాయం, నా ఆర్థిక స్థితిగతులు అన్ని ఎండిపోయిన స్థితిలో ఉండిపోయాయి. నాకింకా జవాబు రాదా? దేవుడు నాకు న్యాయం చేయడా? నా జీవితంలో అద్భుతం జరగదా అని కృంగిపోయావు కదా. ప్రభు చెప్తున్నాడు, విసుగక, విసుగు చెందక, పట్టుదలతో, వైరాగ్యముతో నీవు మొర్ర పెట్టినప్పుడు నీ జీవితములో అపజయమే ఎరుగవు, ఓటమే లేదు నీకు. నీకు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. అందుకొక్కసారి చేయి పైకెత్తి ఒక ప్రార్థన చేసుకో. దేవా సహాయం చేయి. చాలా సార్లు నేను విసుక్కున్నాను. విసుగు వినాశనమని నాకు అర్థం కాలేదయ్యా. రవ్వంత విసుగు కొండంత ఆపదను నా జీవితానికి తెచ్చి పెడుతుందనేది నేను గ్రహించలేకపోయానయ్యా. అందుకే ఈ రాత్రి మీ సేవకుడు ద్వారా ఒక్కసారి నా వెన్ను తట్టావు ప్రభువా. ఆ విసుగు చెందిన జాబితాలో నేనే ఉన్నాను. ఆ విసుగు చెందడమే నా ఆశీర్వాదానికి నన్ను దూరం చేసింది ప్రభువా. అదిగో ఆ దారిలో వెళుతున్న ప్రజలంతా శత్రువుల్లాగా ఆ గుడ్డివాని యొక్క స్వరాన్ని నొక్కేయాలని యేసు ప్రభు దగ్గరికి అతని పిలుపు వెళ్ళకుండగా అడ్డుకున్న విసుగు చెందక మరి ఎక్కువగా కేక వేశాడు. అతని జీవితంలో అద్భుతం జరిగింది. ఈ రాత్రి అలాగే
ఆకాశం ముందున్న దేవుని వైపు చేతులెత్తి ఒక ప్రార్థన చేయి. అందరు అడగండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే స్థిర పునాదులు. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు పరిశుద్ధతకే శుభ ఆనవాలు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. జీవాధిపతి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ పుణ్యనామానికి వందనాలు. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు. ఈ 8వ నెలలో మీ దాసులను నిలవబెట్టి ప్రజల కొరకే ఆశీర్వాదకరముగా మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఎవరైతే మీ సన్నిధిలో తమ్మును తాము మీకు సమర్పించుకొని హృదయపూర్వకంగా చేతులు పైకెత్తి ప్రార్థించుకుంటున్నారు, వారి జీవితాలలో అద్భుతాలు జరుగునుగాక, నిలిచిపోయిన కార్యాలు ఆరంభమగునుగాక, పెండింగ్ లో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారము కలుగునుగాక. నా తండ్రి, అద్భుతం చేయండి. ప్రతి సమస్యకి విడుదలివ్వండి, రోగులకు స్వస్థతనివ్వండి, ముయ్యబడిన గర్భాలు తెరవండి. ప్రతి రోగ పీడితపు ఆత్మ యేసు నామములో విడిచి పొమ్మనాజ్ఞాపిస్తున్నాను. చీకటి శక్తులు యేసు నామములో విడిచిపోవునుగాక. తండ్రి, మీకు స్తోత్రం. వచ్చిన వారందరిని దర్శించు దేవా. మీ సన్నిధిలో విసుకక నిత్యము ప్రార్థించే ఆత్మని, పట్టుదలతో వైరాగ్యముతో మర్రపెట్టే ఆత్మను, మీ నుండి ఇహపర సంబంధమైన ప్రతి దీవెనను పొందుకునే కృపను ప్రతి బిడ్డకు దయచేయండి. వాక్యోపదేశం చేసిన మీ సేవకులను బలపరిచి వేవేల ప్రజలకు ఆశీర్వాదకరంగా వాడుకొనండి. కుటుంబాన్ని, సంఘ పరిచర్యను దీవించండి దేవా. మీకు స్తోత్రాలు. అనేక మంది లైవ్లో నీ మాటలు విన్నారు. ప్రియ సోదరుడు ప్రభువా, రాజు అనే బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాను. లైవ్లో ఇప్పటి వరకు నీ మాటలు విన్నాడు తండ్రి. మా కొరకు ప్రార్థించండి అని కామెంట్ పెట్టాడు. తన కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను యేసయ్యా. దేవా, వారి ఆత్మీయ జీవితాన్ని బలపరచండి యేసయ్యా. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం తీసుకురండి ప్రభువా. ఇలా ఎంతమంది లైవ్లో చూశారు, నీ మాటలు విన్నారు, వారందరికీ అద్భుతాలు జరగాలి యేసునామములో. ఈ నెలంతటికి కావలసిన కృపనివ్వండి, 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 కృప కలుగునుగాక. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ఏ విధమైన అపాయాలకు ఎవ్వరు గురి కాకుండా మా విశ్వాసులందరినీ కాపాడు, బలపరచు. నజరేయుడైన యేసు శక్తిగల నామంలో అడుగుతున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని కాపుదల
ఆయన సముఖమునందు కూడి ఉన్న మనందరికీ మనవలే ప్రార్థించు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. గట్టిగా ఆమేన్. విసుకక ప్రార్థించే బలమైన ఆత్మను దేవుడి రాత్రి మనకు కుమ్మరించినందుకు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. హల్లెలూయా. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీకు ఎవరికైనా ప్రత్యేక ప్రార్థన కావలిస్తే చేయించుకోండి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. బయట మీకు చక్కగా